వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్. సో ప్రతి ఒక్కరికి కార్ తీసుకోవాలని ఉంటుంది. సో సెకండ్ హ్యాండ్లో కూడా లగ్జరీ కార్స్ తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈరోజు మనం మాదాపూర్ దగ్గరలోని సిసి మార్క్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క కారు నిజంగా హై పిచ్ రేంజ్ లోనే కనిపిస్తుంది. సో హై రేంజ్ అయితే మొత్తం ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ 1 lakh తోటి కూడా మనకి కార్ ఇక్కడ అనేది స్టార్ట్ అవుతుందంట. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ప్రస్తుతం మనతోటి సిసి మార్క్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ సార్, నమస్కారం. వెల్కమ్ టు వైల్డ్. సో సార్, అసలు ఏంటి ఇక్కడ లగ్జరీ కార్స్ అంటే మనకి ఏమేమి అవైలబుల్ లో ఉన్నాయి? మనకి ప్రీమియం కార్స్ నుంచి చిన్న కార్స్ నుంచి పెద్ద కార్స్ దాకా అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, మనకి ఇక్కడ చూసుకుంటే లేటెస్ట్ గా ప్రీమియం వెహికల్ BMW 7 సిరీస్ ఉందండి. సో ఓకే, ఫస్ట్ మనం అయితే BMW తోటి మొదలు పెడదాం. సో ఏంటి సార్ ఈ కలర్ ఏంటి? కలర్ ఇది గ్రే కలర్ అండి. గ్రే కలర్ 7 సిరీస్ BMW అండి. ఇది లగ్జరీ కారు. ఓకే, లగ్జరీ కారు చాలా రేర్ కదా గ్రే కలర్. గ్రే కలర్ చాలా రేర్ ఉంటుంది, చాలా రేర్ గా ఉంటుంది. అవును. సో ఏంటి సార్ ఈ కారు ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? ఇది రీసెంట్ గా మన దగ్గరకు వచ్చి 15 days అవుతుందండి. 15 days. ఇది 2013 మోడల్, లో మైలేజ్ అండి, తక్కువ తిరిగింది. 2013 నుంచి ఇప్పటి కూడా 70,000 తిరిగింది ఓన్లీ. ఓకే, సింగిల్ ఉన్నారు. బండి ఎక్సలెంట్ కండిషన్, నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్. బండి కండిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. ఓకే సార్, కార్ కి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ తీసుకోవాలంటే చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తుంటారు అనమాట. ఇంతకు ముందు దానికి ఏమన్నా యాక్సిడెంట్లు కానీ ఇట్లా ఏమైనా అయినా ఉంటాయి. సో మన దగ్గర అట్లాంటి కార్స్ ఏమన్నా ఉంటాయా? మన దగ్గర అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. మేము ఆల్మోస్ట్ 20 years నుంచి ఎక్స్పీరియన్స్. మేము బండి ముందు చెక్ చేసిన తర్వాత యాక్సిడెంట్స్, మేటా ట్యాంపర్డ్, ఓకే, అన్ని కిలోమీటర్ జెన్యూనా కాదా, యాక్సిడెంట్స్ అన్ని చెక్ చేసుకుని మా దగ్గర సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నారు. మేము కూడా ఓన్ గా చెక్ చేస్తాం. చెక్ చేసి బండి బాగుంది అనుకుంటే వెహికల్ తీసుకుంటాం. యాక్సిడెంట్ వెహికల్స్ అసలు తీసుకోండి మనము. యాక్సిడెంట్ వెహికల్ అసలు సేల్ చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోము. బండి మొత్తం 120 పాయింట్ 180 పాయింట్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసి మనం వెహికల్ తీసుకుంటామండి. ఓకే, సో అయితే మనం ఒకసారి ఇది కూడా చూద్దాం BMW. సో మొత్తం కార్ కి సంబంధించి కొన్ని ఇక్కడ డీటెయిల్ గా అయితే మనకు కొంచెం కనిపిస్తుంది. BMW ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్? ఇది 70,000 తిరిగిందండి. 70,000. సో కార్ గురించి మనం ఇంకా చెప్పుకోవడానికి చాలా అయితే ఉంది. ఒకసారి చూద్దాం దీని మీద. సో లోపల ఒకసారి మనం చూద్దాం. చూడుతుంది ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ గుడ్ కండిషన్ ఇదంతా లెదర్ సీట్ కవర్స్ ప్రీమియం అండి. ఇక ప్రీమియం లుక్ టాప్ అండ్ దీంట్లో ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ గుడ్ కండిషన్ ఉంటాయి. టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయండి. ఓన్లీ లో మైలేజ్ జరిగింది. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి. సో ఓనర్ కూడా సింగిల్ ఓనర్ అండి. మామూలుగా ఏ కండిషన్స్ లో వస్తుంటాయి సార్ మీ దగ్గరగా? అంటే కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఏ కండిషన్ అంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, కొంతమంది అప్గ్రేడ్ అయ్యేటప్పుడు మనకు తెలిసిన కస్టమర్స్, ఇప్పుడు మాకు అప్గ్రేడ్ అయ్యేటప్పుడు ఏంటంటే మాకు ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయండి. మా కస్టమర్స్ మేము ఇట్లా రీసేల్ చేస్తున్నాం అన్నప్పుడు మేమే బండి తీసుకుంటామండి. ఇంకోటి వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నా కానీ లేదా అప్గ్రేడ్ అవుతున్నా, ఓకే, చేంజ్ చేస్తున్నా కూడా, అంటే కొంతమంది కస్టమర్ 5 years ఒకసారి 6 years ఒకసారి చేంజ్ చేస్తుంటారు ప్రీమియం కార్స్ వాడేవాళ్ళు. మనం చూసి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్, గుడ్ కండిషన్ వెహికల్ తీసుకుంటామండి. ఓకే, కార్ లో మనం ఇంకా ఇంజిన్ గురించి కానీ ఇంజిన్ కానీ A to Z సర్టిఫైడ్ అండి. ఓకే, ఇంజిన్ కానీ సస్పెన్షన్ కానీ A to Z 180 పాయింట్స్ ఉంటాయి. అన్ని చెక్ చేసి బండి చెక్ చేసిన తర్వాత మన షోరూమ్ లో డిస్ప్లేకి ఉంటుందండి. ఓకే, ఎంత పడుతుంది సార్ మామూలుగా ఈ కార్ వచ్చేసి? దీని ప్రైస్ వచ్చి మనం 21 lakhs చెప్తున్నామండి. 21 lakhs. ఓకే, దీని కొత్త కార్ అయితే ఇప్పుడు ఉన్న ప్రైస్ వచ్చి 1.8 దాకా ఉందండి. ఇది వచ్చి 21 చెప్తున్నాం. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్. వన్స్ మీకు నచ్చితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే మనం ప్రైస్ అనేది కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఓకే, దీనికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందండి. లోన్ ఫెసిలిటీ మామూలుగా ఇక్కడ మన దగ్గర ఈ కార్లు కావాలి ఒకవేళ సేల్ చేసుకోవాలంటే ఓన్లీ డౌన్ పేమెంట్ ఏనా లేకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది? ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మనం ఎనీ బ్యాంక్ మనం లోన్ చేపిస్తాము. ఓకే, సో ఇప్పుడు మనకి కార్లు ఎక్కువగా కస్టమర్స్ ఎక్కువ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఏమేమి అడుగుతుంటారు సార్? మా దగ్గరకు వచ్చేటప్పుడు గుడ్ కండిషన్ వెహికల్, కండిషన్ ఎక్కువ అడుగుతుంటారు. గుడ్ కండిషన్ ఉన్న వెహికల్స్ కే వస్తుంటారు ఎక్కువ. మనం కూడా గుడ్ కండిషన్ ఉన్న బండి కార్స్ సేల్ చేస్తాం, కానీ యాక్సిడెంట్ వెహికల్, మేటా ట్యాంపర్డ్ వెహికల్ అట్లాంటి వెహికల్స్ తీసుకోము, సేల్ చేయము కూడా. ఓకే, సేల్ కూడా చేయరు అంటే. సో ఇది వచ్చేసి 21 lakhs చెప్తున్నాము. ఓకే, డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా సార్ మామూలుగా? డిస్కౌంట్ ఉంటుందండి, నెగోషియబుల్. దీంట్లో కూడా మన దగ్గర డిస్కౌంట్ ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ కార్ దగ్గరికి వెళ్ళిపోదాం.
కస్టమర్ విజిట్ కాగానే మనం ముందు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చూపిస్తామండి. ఓకే. టెస్ట్ డ్రైవ్ చూపించిన తర్వాత టెస్ట్ డ్రైవ్ లోనే అన్ని సస్పెన్షన్ అన్ని తెలిసిపోతుంది మనకి. ఎలా ఉంది బండి కండిషన్, ఎలా ఉంది పికప్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, అన్ని టెస్ట్ డ్రైవ్ లోనే తెలిసిపోతుందండి. తర్వాత ఫీచర్స్ లోపల ఇంటీరియర్ ఫీచర్స్ కానీ, స్టీరియో కానీ, ఏసీ ఆపరేటింగ్ కానీ, ప్రీమియం కార్స్ లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఉంటాయండి. ఆ ఫీచర్స్ అన్ని A to Z చూపిస్తాం. కస్టమర్ చూపించిన తర్వాత ఇంజిన్ కండిషన్ చెక్ చేస్తాం. ఇంజిన్ కండిషన్ చెక్ చేసి అంతా ఓకే అనుకుంటే మనం బుకింగ్ అమౌంట్ తీసుకొని కస్టమర్కి లోన్ కావాలంటే లోను, లేదు క్యాష్ అంటే క్యాష్. మనం ఎట్లయినా క్యాష్ మొత్తం క్యాష్ అయినా తీసుకుంటాము, లేదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా కానీ లోన్ ఫెసిలిటీ అయినా ఉంది. మనం అన్ని ఆల్ 300 బ్యాంక్స్. వారంటీ ఫెసిలిటీ ఏమైనా ఉందా సార్? అంటే మనకి వారంటీ ఫెసిలిటీ అనేది లేదు కదండి. బండికి అయితే 100% జెన్యూన్ గానే మనం ఇస్తామండి. ఓకే. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి. మన ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి. వర్క్ షాప్స్ లోని A to Z సిరామిక్, PPF, టైర్స్, యాక్సరీస్, డెంటింగ్, పెయింటింగ్ అన్ని ఉండేయండి. మన కస్టమర్స్ కి ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాని మీద లేబర్ ఛార్జెస్ తీసుకోకుండా స్పేర్ పార్ట్స్ వాల్యూ వేసి ఆ లేబర్ ఛార్జెస్ లో కూడా డిస్కౌంట్ ఇచ్చేసి మనం కస్టమర్ కి సర్వీస్ చేస్తామండి. ఓకే. ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్? ఇది వచ్చి 70,000 తిరిగిందండి. 70,000 తిరిగింది. ఓనర్షిప్ వచ్చి సింగిల్ ఓనర్ ఏనండి. ఓకే. గుడ్ కండిషన్ అండి. BMW 7 Series కార్. ఇది కార్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అని కూడా చూసి తీసుకుంటున్నారు కదా. సో ఇది వచ్చేసి ఎక్కడ సార్? మనం ఇది వచ్చి తెలంగాణలో అండి, హైదరాబాద్ తెలంగాణది. మనకి తెలంగాణ ఆంధ్ర అని కాదు, ఏది మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడ ఏ బండి కావాలన్నా కూడా మనకు ఆర్డర్ బేసిస్ మీద మనము 1 week 10 days లో బండి అరేంజ్ చేస్తున్నాం అండి. ఓకే. BMW తీసుకునే వాళ్ళంటే మైలేజ్ గురించి అంతగా ఆలోచించారు? మైలేజ్ ఇది 10 kilometers వస్తుంది, 10 to 12 వస్తుంది. 10 to 12 వస్తుంది. 10 kilometers ఈజీగా వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది డీజిల్ ఆటోమేటిక్ వెహికల్, 10 kilometers ఈజీగా వస్తుంది. ఓకే. ఇంకా BMW ప్రీమియం కార్స్ కొనే వాళ్ళు మైలేజ్ గురించి ఆలోచించారండి. ఇంకోటి వాళ్ళకి లోన్ ఫెసిలిటీ, లోన్ కూడా ఈజీగా త్వరగానే అయిపోతుందండి. లోన్ కూడా మనం ఆల్ బ్యాంక్స్ తో టైప్స్ ఉన్నాము. ఓకే. వితిన్ 48 hours లో లోన్ కూడా చేపిస్తాము. ఓకే. ఓకే సార్. అయితే మనకి ఎక్కువగా ఇప్పుడు కార్స్ తీసుకోవాలంటే ఎక్కువ యాక్సిడెంట్ సీన్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి అసలు 100% ఆలోచించాల్సిన పని లేదండి. మనము ఓన్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకుంటాము. యాక్సిడెంట్ వెహికల్ అసలు తీసుకోము. ఇన్ కేసు ఉన్నా కానీ ఏమైనా డ్యామేజెస్ అయినా కూడా, బంపరు, బానెట్ ఏమైనా తగిలినా కూడా కస్టమర్కి చెప్పి అమ్ముతున్నాము. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే మేజర్ యాక్సిడెంట్స్, యాప్రాన్స్, పిల్లర్స్ వర్క్ అయి ఉంటాయి. అసలు ఆ బళ్ళని అసలు ఎంటర్టైన్ చేయమండి. మేము 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకుంటాము. ఇన్ కేసు ఏదైనా బానెట్ కానీ, బంపర్స్ కానీ ఏమైనా చేంజ్ అయినా కూడా కస్టమర్కి చెప్పి అమ్ముతున్నామండి. ఓకే. సో గాయస్ మనం ఇక్కడ చూడొచ్చు, కార్ కూడా లగ్జరీ కావచ్చు. అసలు ఫస్ట్ హ్యాండ్ ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ కార్స్ ఎట్లా తీసుకుంటాం సేమ్. సో లోపల ఇవన్నీ చూస్తున్నారు కదా. సో అసలు నిజంగా ఒక్కటి కూడా సెకండ్ హ్యాండ్ టైప్ లాగా నాకు అసలు ఏది అనిపించట్లేదు. ఇక్కడ సీట్స్ కావచ్చు, సో మిగతా ఇవన్నీ. మీరు ఎట్లా ఉన్నారు సార్ ఈ ఫీల్డ్ లో? మీరు ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ సార్? ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ అండి. 2003 నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మేము. కార్లు ఆల్మోస్ట్ 99% A to Z అన్ని చూసి చెక్ చేసి మనం బండి తీసుకుంటాం అండి. మనకి ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఏమైనా రిపేర్స్ ఉన్నా కూడా బండి తీసుకునేటప్పుడు చెక్ చేసుకొని అవి చేయించుకొని పెట్టి కస్టమర్కి గుడ్ కండిషన్ ఉన్న వెహికల్ అమ్ముతున్నాం అండి. సో ఇంకొక మోడల్ దగ్గరికి అయితే వచ్చేసాము. క్రిస్టా కనిపిస్తుంది కదా సార్, చెప్పండి ఏంటి సార్ ఈ మోడల్ ఏంటి? ఇది 2019 మోడల్ 2.8 Z అండి. టాప్ అండ్ వెహికల్. ఇది రీసెంట్ గా మనం జనవరిలో కస్టమర్ కి సేల్ చేసాము. ఓకే. కస్టమర్ మళ్ళీ ఇంకొక ప్రీమియం కార్ నచ్చేసి మనకి ఇది ఎక్స్చేంజ్ లో ఇచ్చేసి వేరే కార్ తీసుకున్నారు మన దగ్గర నుంచి. ఇది మనం 2019 మోడల్ 2.8 Z మనమే ఓన్ మాడిఫై చేసామండి. మాడిఫై అంటే లేటెస్ట్ ఇన్నోవా క్రిస్టాకి మాడిఫై చేసాము. బానెట్ కానీ, బంపర్ గ్రిల్ కానీ, హెడ్ ల్యాంప్స్ కానీ A to Z మాడిఫై చేసేసాము. మాడిఫై చేసి మనకి మన దగ్గర కార్ సేల్సే కాకుండా కస్టమర్ కి మాడిఫై కూడా చేస్తాం. మనం మాడిఫై చేపిస్తుంటాం. సో ఏంటి సార్ ఇది సేల్ అయిపోయింది అంటున్నారు? ఇది సేల్ అయిపోయింది. ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఈ కస్టమర్ కి మనమే సేల్ చేస్తాం. మళ్ళీ ఇది ఇవాళ రీసెంట్ గా కూడా బుకింగ్ వచ్చిందండి ఇప్పుడు ఇవాళే. సో ఇది కూడా చూడడానికి నిజంగా సెకండ్ హ్యాండ్ లాగానే అసలు కనిపించట్లేదు నిజంగా. బండి అయితే గుడ్ కండిషన్ అండి. ఆల్మోస్ట్ కస్టమర్ మన దగ్గర 3.5 lakh యాక్సరీస్ వేయించుకున్నాడు అండి. ఓకే. 3 lakhs 3.5 lakh యాక్సరీస్ వేయించుకున్నాడు. ఇది ఏంటంటే ఓల్డ్ షేప్ న్యూ షేప్ కి కన్వర్ట్ చేయించుకున్నాడు. ఓకే. మనం ఏంటంటే కార్ సేల్స్ కాకుండా మన దగ్గర సర్వీసింగ్, డెంటింగ్, పెయింటింగ్, సిరామిక్, PPF, డీటైలింగ్, మోడిఫై అంటే కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనకి 19 మోడల్ ఉంది, దాన్ని 22 మోడల్ కన్వర్ట్ చేస్తాము. 24 మోడల్ కి, 25 మోడల్ కి, 2025 మోడల్ కూడా కన్వర్ట్ చేస్తాం మనం. ఫార్చునర్ కానీ, లెజెండర్ కానీ, ఇన్నోవా క్రిస్టాల్ కానీ, ఓకే, ఎనీ వెహికల్ మనం మోడిఫై చేస్తాం. ఓకే. సిట్టింగ్ లోపల సిట్టింగ్ సార్? సిట్టింగ్ చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇది లెదర్ సీట్ కవర్స్. ఇది ఫుల్లీ లోడ్ టాప్ అండ్
కంప్లీట్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఇది లెదర్ సీట్ కవర్స్, ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అండి ఇది. ఓకే, చాలా బాగుంటదండి పికప్ గానీ. 2.8 cc ఇది. ఓకే, పికప్ ఎక్సలెంట్ గా ఉంటదండి పికప్. పికప్ వచ్చి ఇన్స్టెంట్ గా పికప్ ఉంటది. బండి గుడ్ కండిషన్ లో ఉందండి. ఓకే, సిట్టింగ్ కూడా లోపల నిజంగా దానికి దీనికి చాలా, ఇందాక మనం చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, అంటే డిఫరెంట్ ఉంటుంది. అది BMW 7 Series, ఇదేమో ఇన్నోవా క్రిస్టా 2019 మోడల్ అండి. టాప్ అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఇదే టాప్ అండ్ అండి, వేరే మోడల్ ఏమి టాప్ అండ్ కాదు. ఓకే, ఇది టాప్ అండ్ వెహికల్. బండి చాలా గుడ్ కండిషన్, వెల్ మెయింటైన్ అండి. ఓకే, ఇది ఎంత పడుతుంది సార్ దీని కాస్ట్? ఇది ఇవాళ బుకింగ్ చేస్తున్నాం, 23 lakh కి బుకింగ్ చేస్తున్నామండి. 23 lakh. ఓకే, 23 lakhs చెప్తున్నాము, 2350 చెప్తున్నాము. నెగోషియబుల్ అండి, అంటే ప్రైస్ చెప్తాము, దాన్ని బట్టి నెగోషియబుల్ చేస్తుంటాం. సో ఇక్కడ సీట్లుగా ఉన్నాయి, ఇవన్నీ నార్మల్గా మనకి నిజంగా సెకండ్ హ్యాండ్ కార్ లాగానే లేదనమాట అసలు. అంటే మనం వన్స్ తీసుకున్న తర్వాత బండిని తీసుకొని కస్టమర్ దగ్గర మీరు బండి తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఏమైనా డ్యామేజెస్ అలాంటివి ఏమైనా ఉన్నా మీరు అవన్నీ క్లియర్. మేజర్ యాక్సిడెంట్స్ వెహికల్స్ తీసుకోం సార్ మేము అసలు. ఓకే, మైనర్ అంటే డెంటింగ్, పెయింటింగ్, బంపర్ డ్యామేజ్లు, చిన్న డెంట్లు ఉన్న వెహికల్స్ తీసుకుంటాము. తీసుకొని మా డెంటింగ్, పెయింటింగ్ ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి కాబట్టి మేము నీట్ గా డెంటింగ్, పెయింటింగ్ చేయించుకొని డీటైలింగ్ చేయించేసి పాలిష్ చేయించి పెట్టేస్తామండి. ఓకే, సీట్ కవర్స్ డ్యామేజ్ ఉన్నా కూడా సీట్ కవర్స్ రీప్లేస్ చేస్తాం. ఇట్లా డ్యామేజ్ ప్యాచ్ వర్క్లు కాకుండా డైరెక్ట్ న్యూ సీట్ కవర్స్ రీప్లేస్ చేయించేస్తాము. ఏదైనా కానీ A to Z చేంజ్ రన్నింగ్ కండిషన్ లో పెట్టి సర్వీసింగ్ చేయించుకొని రన్నింగ్ కండిషన్ లో పెట్టి చేయించడం. మా దగ్గర తీసుకున్న తర్వాత ఇంకా కస్టమర్ సర్వీసింగ్ చేయించుకోవాల్సిన పని లేదండి. ఓకే, ఆల్మోస్ట్ ఇంకో 6 months, ఒక 5000 kilometers తిరిగిన తర్వాత సర్వీసింగ్ చేయించుకోవచ్చు. ఓకే, ఓకే సార్. ముందే చెప్తాం కస్టమర్ కి, సార్ ఇది రీసెంట్ గా సర్వీసింగ్ అయింది, చేయించుకోవాల్సిన పని లేదు, లేదంటే చేయించుకోవాలంటే చేయించుకుందని చెప్తాం. ఇన్సూరెన్స్ రెవెన్యూలు కూడా మన దగ్గర, ఇన్ కేసు వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఇన్సూరెన్స్. ఓకే, ఇది ఎంత తిరిగింది సార్ మామూలుగా? ఇది 81,000 జరిగిందండి. 81,000 జరిగింది. సో దీని మైలేజ్ ఎంత మనకి? దీని మైలేజ్ కూడా ఆల్మోస్ట్ 12-13 వస్తుందండి. 12-13 వస్తుంది అంతే. ఓకే, ఇది ఏంటంటే 2.8 cc కాబట్టి మైలేజ్ అనేది కొంచెం 12-13. ఓకే, సో ఇందాక విన్నారు కదా 1 lakh కారు. సో ఇదే 1 lakh అనమాట. మీరు అట్లా వచ్చి 1 lakh ఇచ్చేస్తే ఈ కారు నిజంగా చూడడానికి, సో చిన్న డ్యామేజ్ ఒకటైతే ఇక్కడ కనిపిస్తుంది కానీ పైన చిన్నవి, లోపల చూస్తే వర్క్ మాత్రం దానికి మామూలు. సార్ ఏంటి సార్ ఈ కార్ ఎప్పుడు వచ్చింది మన కార్? వచ్చి మన దగ్గరికి 20 days అవుతుందండి. 20 days. ఇది ఏంటంటే 2006 మోడల్ శాంట్రో వెహికల్. ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి. ఆటోమేటిక్ 2006 వెహికల్ కానీ ఆటోమేటిక్, గుడ్ కండిషన్, ఓన్లీ లో డ్రివెన్. ఓకే, లో డ్రివెన్ బండి చాలా కండిషన్ బాగుంది. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కానీ, ఎవరైనా స్కూల్ కి, కాలేజీకి, ఏదైనా ఫ్యామిలీస్ లో లేడీస్ ఎవరైనా నడుపుకోవాలన్నా కానీ, పిల్లల్ని డ్రాప్ చేసి రావడానికి కానీ చాలా బాగుంటుంది. 1 lakh బడ్జెట్ లో ఆటోమేటిక్ కార్ అసలు మార్కెట్ లో దొరకదండి. ఓకే, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ఓన్లీ లగ్జరీ కార్స్, పెద్ద కార్స్ ఇక్కడ పెట్టామని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకని ఇట్లా? అంటే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకు వచ్చే కస్టమర్స్ వాకిన్స్ లగ్జరీ కార్సే కాకుండా అన్ని కార్స్, స్మాల్ కార్స్ నుంచి బిగ్ కార్ దగ్గర అన్ని సేల్ చేద్దాం, అన్ని కస్టమర్ సర్వీస్ ఇద్దాం అని చెప్పి స్మాల్ బడ్జెట్ లో కార్లు కూడా మనం, తక్కువ ఖరీదులో కార్లు కూడా మనం సేల్ చేస్తాము. మేము స్టార్టింగ్ ఓపెన్ చేయడం లగ్జరీ కార్స్ లాంచ్ చేసాము. తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి, అంటే మీ దగ్గర మంచి కార్లు, గుడ్ కండిషన్ కార్స్ ఉన్నాయి, మాకు మా బడ్జెట్ లో కార్లు కావాలంటే లో బడ్జెట్ లో కూడా కార్లు అరేంజ్ చేస్తామండి. ఓకే, సో ఇది ఎంత తిరిగింది సార్ మామూలుగా ఇప్పుడు కిలోమీటర్స్? ఇది వచ్చి 81,000 జరిగిందండి. 81,000 జరిగింది. జెన్యూన్ రీడింగ్ బండి కూడా, ఆటోమేటిక్ వెహికల్. ఇది బండి గుడ్ కండిషన్ అండి. ఓకే, మామూలుగా ఇదేమన్నా యాక్సిడెంట్ కేసు కానీ దీనికి కూడా ఏం లేదండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు, ఆటోమేటిక్ వెహికల్, లేడీస్ నడపాలన్నా కూడా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ లో ఉందండి, బండి కండిషన్ అయితే బాగుంది. ఓకే, మామూలుగా ఇది ఇప్పుడు ఏ కండిషన్ లో వచ్చింది సార్ మన దగ్గరికి? మనకి నార్మల్ కండిషన్ లో వచ్చింది. మనం చిన్న రిపేర్లు ఉంటే చేంజ్ చేసి పెట్టామండి. ఓకే, మన దగ్గర ఎక్కువగా ఎలాంటి కండిషన్స్ లో ఎక్కువగా అంటే సేల్ ఇవ్వడానికి ఎక్కువ అంటే కండిషన్ అంటే మన దగ్గర ఎక్కువ ఏంటంటే మనం ప్రీమియం కార్స్, మంచి గుడ్ కండిషన్ కార్సే తీసుకుంటున్నామండి. బ్యాడ్ కండిషన్, బండి నడవలేకుండా, ఫిట్నెస్ లేకుండా, మళ్ళీ రస్ట్ బట్టి ఉన్న బండిని మనం అసలు ఎంటర్టైన్ చేయట్లేదు. ఓన్లీ గుడ్ కండిషన్ కార్స్. ఇప్పుడు జనరల్ గా మన దగ్గరకు వచ్చే కార్స్ ఎట్లా ఉంటాయి అంటే, బయటికి అబ్రాడ్ వెళ్ళిపోయే వాళ్ళు దగ్గర నుంచి వెహికల్ తీసుకుంటున్నాము. అదే కాకుండా మనకి అప్గ్రేడ్ అవుతుంటారు, 4 years కి 5 years కి ఒకసారి అప్గ్రేడ్ అవుతుంటారు. అప్గ్రేడ్ అయ్యే వెహికల్స్ ని మనము ఎక్స్చేంజ్ లో తీసుకుంటున్నామండి. ఓకే సార్, ఇది వచ్చేసి 1 lakh. ఓకే, ఎట్లుంటుంది సార్ దీంట్లో మామూలుగా? ఇది వచ్చేసి ఆటోమేటిక్ పవర్ స్టీరింగ్ అండి. ఇది ఏసీ ఉంది దీంట్లో. ఆటోమేటిక్ వెహికల్ అండి. నా స్టీరియో ఉంటుంది, నార్మల్ టచ్ స్క్రీన్ స్టీరియో కూడా ఉందండి. చూసుకుంటే మీరు టచ్ స్క్రీన్ ఉందండి, టచ్ స్క్రీన్ ఉంది. మనకి బ్లూటూత్ కనెక్షన్ ఉంది. ఆటోమేటిక్ లెదర్ సీట్ కవర్స్, ప్రీమియం లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి.
టైర్స్ కూడా గుడ్ కండిషన్ ఉన్నాయండి. బ్యాటరీ చూసుకుంటే రీసెంట్ గా కూడా బ్యాటరీ రీప్లేస్ చేయించాము. సో దీని ఇంజిన్ సార్ ఇంజన్ గుడ్ కండిషన్ అండి. ఇంజన్కి ఏం ప్రాబ్లం లేదు. ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఉంది. సింగిల్ ఉన్నారండి. బండి కూడా గుడ్ కండిషన్ వెహికల్. సో ఇక్కడ సార్ ఇదేంటి? ఇది XUV 700 అండి. టాప్ అండ్ వెహికల్, డీజిల్ వెహికల్, ఆటోమేటిక్, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది. ఓకే. ఇది వచ్చి 22 మోడల్, కిలోమీటర్ వచ్చి 90,000 తిరిగిందండి. బండి ఎక్సలెంట్ కండిషన్. ఎప్పుడు సార్ మోడల్ ఎప్పుడు ఇది? ఇది 22 మోడల్ అండి. టాప్ అండ్ మోడల్, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఓకే. ఇది నెంబర్ చూసుకుంటే కూడా ఇది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది భీమవరం రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్ అండి. ఫ్యాన్సీ నెంబర్ అండి. 5555 ఫ్యాన్సీ నెంబర్. ఇది బండి కండిషన్. కార్ వచ్చేసి ఏపీ లాగా కనిపిస్తుంది. ఏపీ వెహికల్ అండి ఇది. మనకి ఏపీ తెలంగాణ వెహికల్స్ కూడా మనం సేల్ చేస్తుంటాము కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఏపీ అంటే ఏపీ, టీఎస్ అంటే టీఎస్ కూడా మనం వెహికల్స్ ఇప్పిస్తుంటాం అండి. ఓకే. ఇది బండి వచ్చి గుడ్ కండిషన్ ఉందండి. ఎక్సలెంట్ టాప్ అండ్ అంటే ఇదే టాప్ అండ్ దీన్ని ఇదే టాప్ అండ్ ఫుల్లీ లోడ్ వెహికల్. సన్ రూఫ్ కానీ, వెంటిలేటర్ సీట్స్ కానీ, బండి కండిషన్ కానీ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. ఓకే. ఎంత పడుతుంది సార్? ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చి 2022 మోడల్ అండి. దీని ప్రైస్ వచ్చి 22,50,000 చెప్తున్నాము. 2250 చెప్తున్నాం. అది నెగోషియబుల్ అండి. ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. మనం వన్స్ ఒకసారి చెక్ చేసుకొని బండి ట్రయల్ చూసుకొని ఓకే అనుకుంటే దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 16 lakhs ఫైనాన్స్ కూడా వస్తుందండి. ఓకే. మామూలుగా ఇప్పుడు ఇది ఒకవేళ న్యూ పీస్ తీసుకోవాలంటే ఇది కొత్త బండి 32 lakhs ఉందండి. ఇది 32 lakhs. అవునండి. ఆల్మోస్ట్ సగానికి సగంలో వచ్చేస్తుంది మనకి. ఇది ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? 90,000 కిలోమీటర్ తిరిగింది. 90,000. ఓకే. 90,000 కిలోమీటర్. ఇంజిన్ కండిషన్ గుడ్ కండిషన్, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్. టైర్స్ గుడ్ కండిషన్ టైర్స్, అలై వీల్స్, స్పోర్టీ లుక్ అలై వీల్స్ ఉన్నాయండి. లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఎక్సలెంట్ ఇంటీరియర్ అండి. నిజంగానే ఎక్సలెంట్ ఇంటీరియర్ ఉంటుందండి. బండి అంతా ప్రీమియం లుక్ ఉంటుంది. సన్ రూఫ్ గానీ, ఎయిర్ బ్యాగ్స్ గానీ, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. దీంట్లో టాప్ అండ్ ఫుల్లీ లోడ్ వెహికల్ అండి. ఇది బండి ఎక్సలెంట్ కండిషన్, ఆటోమేటిక్ వెహికల్, డీజిల్ అండి. ఇది బండి కండిషన్ వచ్చి ఓకే. ఇది మనకి ఏపీలో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, టీఎస్ లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. మనం వన్స్ ఏజెంట్ తో మాట్లాడి ఏపీలో అంటే ఏపీలో, టీఎస్ లో అంటే టీఎస్ లో కూడా ట్రాన్స్ఫర్ చేయించేస్తామండి. కాకపోతే ఏంటంటే టీఎస్ లో అంటే ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. తెలంగాణ స్టేట్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. బండి ఓవరాల్ గా కండిషన్ వచ్చి గుడ్ కండిషన్ ఉందండి. మీకు ఇంటీరియర్ చూస్తుంటే ఓన్లీ మన ప్రీమియం కార్స్, ఇప్పుడు మెర్సిడీస్, BMW లో ప్రీమియంస్ లో కూడా ఇంటీరియర్ కూడా డాష్ బోర్డ్ ఇంటీరియర్ కానీ, సిస్టమ్ ఇంటీరియర్ కానీ గుడ్ కండిషన్ ఉందండి. సార్ చూడడానికి నిజంగా అసలు ఒక డ్యామేజ్ కూడా లేదు. ఇప్పటి వరకు మనం ఒక 3-4 కార్స్ చేసాం. సో ఇక్కడ నాకు అసలు ఒక చిన్న ఘాటు కూడా కనిపించట్లేదు. అంటే మనం బండి కండిషన్ గుడ్ కండిషన్ వెహికల్స్ తీసుకుంటామండి. బండి రన్నింగ్ కండిషన్ లో గుడ్ కండిషన్ వెహికల్ ని తీసుకుని మనం గుడ్ కండిషన్ లోనే సేల్ చేస్తాము. ఇప్పుడు జనరల్ గా బయట ఏంటంటే మార్కెట్ లో డ్యామేజ్ వెహికల్స్, ఇంజిన్ బ్యాక్ కంప్రెషన్ వెహికల్స్ సేల్ చేస్తుంటారు. కండిషన్ బాగుంటుంది. మనం వన్స్ బండి చెక్ చేసుకొని మొత్తం 180 పాయింట్స్ చెక్ చేసుకొని సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నారండి మన దగ్గర. వన్స్ వాళ్ళు చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ట్రయల్ కొట్టేసి బండి చెక్ చేసుకుంటామండి. ఓకే. ఇది వచ్చి మనకి కారు నిజంగా చూసుకుంటే ఒక్క డ్యామేజ్ కూడా కనిపించట్లేదు మనకి. సో ఇదే సన్ రూఫ్ వచ్చి ఇది ఫుల్ సన్ రూఫ్ అండి మనకి. ఓకే. దీంట్లో ఏంటంటే కొన్ని మోడల్స్ లో హాఫ్ సన్ రూఫ్లు ఉంటాయి. ఇది ఫుల్ సన్ రూఫ్ అండి. ఇది బండి ఫుల్లీ లోడ్ అండి, టాప్ అండ్ వెహికల్. ఇది ఆటోమేటిక్ గా మనకి బండి డోర్ క్లోజ్ చేయగానే సీట్ కూడా ముందుకు మూవ్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ గా అంటే మనకి కంఫర్ట్ గురించి. ఓకే. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్? ఇది వచ్చి మనకి మైలేజ్ 93,000 తిరిగిందండి. ఇవన్నీ చూడండి, సీట్ ఆపరేట్ కానీ బటన్ సిస్టమ్ మొత్తం ఏదైతే ప్రీమియం కార్స్ లో ఇచ్చాడో మనకి ఆ ప్రీమియం కార్స్ లో ఇచ్చాడండి. మనకి పవర్ సీట్స్, ముందుగా ఆపరేటింగ్ పవర్ సీట్స్ ఉన్నాయండి డ్రైవింగ్ సీట్ లో. ఆటోమేటిక్ వెహికల్ అండి, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఈ స్క్రీన్ చూసుకుంటే కూడా ఫుల్ స్క్రీన్ అండి. ఇది ఓన్లీ మనకి ప్రీమియం కార్స్ లోనే వస్తుంది. ఇప్పుడు XUV 700 లో కూడా ప్రీమియం సెగ్మెంట్ తో పాటు మహీంద్రా వాళ్ళు కూడా తీసారండి. ఓకే. ఎంత అన్నారు సార్? ఇది 22,50,000 చెప్తున్నామండి. ఇది నెగోషియబుల్ అండి. ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. నిజంగా వర్తబుల్ అనిపిస్తుంది. 100% వర్తబుల్ అండి. చాలా బెటర్. ఎందుకంటే అసలు ఈ కార్ కి అయితే ఒక్క చిన్న మార్క్ కూడా కనిపించట్లేదు నాకు. ఒక న్యూ మోడల్, ఒక న్యూ కార్ తీసుకుంటే ఎట్లయితే కనిపిస్తుందో అట్లా లుక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సార్ అయితే అసలు లగ్జరీ కార్ అంటేనే నిజంగా తక్కువలో బెస్ట్ క్వాలిటీ అంటే నాకు అసలు నిజంగా ఈ కారే అనిపిస్తుంది. సో ఏం చెప్తారు ఫైనల్ గా ఈ కార్? సరే అంటే కార్ గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో చూసుకుంటే 25 lakhs 24 lakhs చెప్తున్నారు. కానీ మనం మేము తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్స్ కి, మాకు ఎక్కువ కస్టమర్స్ కోసం మేము తక్కువ మార్జిన్ లోనే బండి సేల్ చేస్తున్నామండి. మంచి కస్టమర్స్ కోసం వన్స్ కస్టమర్ కి వెహికల్ సేల్ చేసిన తర్వాత మేము సర్వీస్ కూడా, అంటే మా దగ్గర సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. డెంటింగ్, పెయింటింగ్,
సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. వన్స్ సర్వీస్ కూడా మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి మనం తక్కువలో సర్వీస్ కూడా చేయించిస్తున్నామండి. ఓకే. మనకి ప్రీమియం కార్స్ కూడా తక్కువలో అంటే తక్కువలో ఉన్నాయండి. మనం ఏంటంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోవట్లేదు, తక్కువ మార్జిన్లోనే ఇస్తున్నాం మనం. మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వచ్చి తీసుకోవచ్చు. మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వచ్చి మనకి లగ్జరీ కార్స్ తీసుకోవచ్చండి. సెకండ్ హ్యాండ్ లో ఇవాళ రేపు మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఉంటుందండి, సన్ రూఫ్ కార్ కొనుక్కోవాలి, ప్రీమియం కార్ కొనుక్కోవాలని. అలాంటప్పుడు మనం కొత్త కార్ కొనుక్కోలేనప్పుడు సెకండ్ హ్యాండ్ లో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం కార్స్ లో వస్తున్నాయండి. ఇంకోటి మనకి ఎట్లా అంటే అబ్రాడ్ లో సిస్టమ్ లాగానే మనకు కూడా వచ్చేస్తుందండి. ఎలా అంటే ప్రీమియం కార్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కువ సేల్ ఉంటాయి, న్యూ కార్ తక్కువ మంది కొని ఉండండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని మనకి 1 year 2 years లో మనం సేల్ చేసుకోవచ్చు. అదే కొత్త కార్ కొన్నామంటే మినిమం 10 సంవత్సరాలు వాడతారు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో 50% కి వచ్చేస్తుంది. మనకి కొత్త కార్ కొంటే 32 లక్షలు 34 లక్షలు అవుతుందండి. అదే ఈ కార్ మనకి 22 lakhs అంటే 20 lakhs లో బడ్జెట్ లో వచ్చేస్తుంది. దీన్ని ఒక 2 years అమ్ముకున్న తర్వాత ఆ 2 years తర్వాత కూడా మేమే తీసుకుంటాం. తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏదైనా కొత్త కార్ కావాలనుకుంటే అమ్ముకోవాలన్నా కూడా మేమే తీసుకుంటాము. లేదు మా దగ్గర ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చండి. ఓకే, నిజంగా ఈ ఫెసిలిటీ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రతి చోట ఇట్లా ఉంటుందా సార్, లేకుంటే మన దగ్గర? అంటే మా ప్రతి చోట ఉండకపోవచ్చు అండి. మేమైతే కంపల్సరీ మా కస్టమర్ సర్వీస్ కోసము మేము ఇది పెట్టామండి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో బళ్ళు అనేది దొరుకుతాయండి. ఎక్కడ తక్కువ బడ్జెట్ లో మంచి కార్స్ జెన్యూన్ తీసుకోవచ్చండి. ఇంకోటి లోన్ ఫెసిలిటీ, ఏని బ్యాంక్ నుంచి లోన్ కూడా మనం లోన్ చేపిస్తాం. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ఓకే ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్. నిజంగా ఈరోజు మంచి మంచి కార్లు అయితే చూపించారు మనకి. నాకైతే అన్నిట్లో కంటే ఈ కార్ చాలా బాగా నచ్చింది. ఒక న్యూ పీస్ కార్ తీసుకుంటే ఎలా ఉంటుందో అట్లానే కనిపిస్తుంది మొత్తం. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి BMW కార్ తీసుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా. సో సెకండ్ హ్యాండ్లో నిజంగా బెస్ట్ క్వాలిటీ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది 7 lakhs అంట సార్. ఎంత ఇది? ఇందాక బోర్డు చూసా, 8 or 7? ఇది 8.5 చెప్తున్నామండి మనం. 8.5. దీన్ని మనం 7 lakhs వాటికి క్లోజ్ చేయొచ్చండి. బండి BMW X1 పెట్రోల్ కారు 50,000 తిరిగిందండి. ఓన్లీ 50,000 సింగిల్ ఓనర్. సింగిల్ ఓనర్ బెస్ట్ కార్ అంటే బెస్ట్ BMW X1 కార్ అనేది మనకి ఇలా మార్కెట్ లో చూసుకుంటే 10 నుంచి 12 లక్షలు తక్కువ దొరకట్లేదు. మన తక్కువ మార్జిన్ తోటే బండి, తక్కువ మార్కెట్లో అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ప్రీమియం కార్స్ వాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని ఉద్దేశంతో మేము తక్కువ ప్రైస్ చెప్తున్నాం, 8.5 చెప్తున్నాము. లాస్ట్ 7 lakhs వాటికి మనం క్లోజ్ చేయొచ్చండి. ఇది బండి ఎక్సలెంట్ కండిషన్ అంటే ఎక్సలెంట్ కండిషన్. సింగిల్ ఓనర్ 50,000 kilometers తిరిగిందండి. ఇది మైలేజ్ ఎంత తిరిగిందన్న? ఇది మైలేజ్ 50,000 తిరిగింది సార్. 50,000. ఓకే, నిజంగా చాలా తక్కువ కదా. చాలా తక్కువ తిరిగింది సింగిల్ ఓనర్. ఓకే, తక్కువ అంటే చాలా తక్కువ తిరిగారు మైలేజ్. ఇందాక మనం ఒక దాని గురించి డిస్కస్ చేసాం కదా, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అది 7 series సెడాన్ అండి, ఇది హ్యాచ్ బ్యాక్. అది X1 అండి, ఇది X1, అదేమో 7 series అండి. ఓకే ఓకే, ఇప్పుడు ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోదామా? సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో ఏపీ లా కనిపిస్తుంది. ఇది తెలంగాణ అండ్ ఏపీలో 2 చోట్ల తిప్పుకోవచ్చు అండి. ఓకే, మనకి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ అండి. ఇది చాలా తక్కువ ప్రైస్ ఉందండి. దీని ప్రైస్ వచ్చి 4,50,000 చెప్తున్నాము. అది నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. బండి ఆటోమేటిక్ వెహికల్, డీజిల్ వెహికల్, ఎయిర్ బ్యాగ్స్, ABS, ఎలా వీల్స్ ఉండండి, బ్లాక్ కలర్ వెర్నా. ఇది బండి గుడ్ కండిషన్ ఉందండి. ఎవరైనా స్మాల్ బడ్జెట్ లో డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ తీసుకోవాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు డ్రైవ్ చేసుకోవచ్చు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా స్మాల్ బడ్జెట్ లో తీసుకోవచ్చు అండి. ఇది టాప్ అండ్ ఫుల్లీ లోడ్ టాప్ అండ్ వెహికల్ అండి. కలర్ కూడా చాలా యూనిక్ గా బాగుంది, బ్లాక్ కలర్. సింగిల్ ఓనర్ అండి, తక్కువ బడ్జెట్ లో ఉందండి. ఇది 4.5 చెప్తున్నాము. ఇది నెగోషియబుల్. ఎన్ని kilometers తిరిగింది? ఇది 1 lakh kilometers తిరిగిందండి. 1 lakh తిరిగిందా? అవునండి. ఓకే, 1 lakh kilometers తిరిగినా గుడ్ కండిషన్ ఉందండి. కొన్ని వాళ్ళు ఇంకొక 1 lakh kilometers ఒకటి తిరగొచ్చండి. ఓకే, మన దగ్గర మామూలుగా కార్స్ తీసుకోవాలంటే అసలు ఎట్లా అంటే ఈఎంఐ ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా? ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ఓకే, క్యాష్ లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వెబ్సైట్ అట్లా ఏమన్నా చెప్తారా? ఇది మాది వచ్చి CC Mart అండి, 100 feet రోడ్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. ఒకవేళ మీకు కానీ ఇలా కార్స్ కానీ ఇట్లా తీసుకోవాలనిపిస్తే మాదాపూర్ దగ్గరలోనే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం, కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ.